ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగనున్నాయా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు జగన్ సూచిస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము రెడీ అంటున్నారు అటు టీడీపీ జనసేన నేతలు. తెలంగాణలో 20 రోజుల ముందే షెడ్యూల్ విడుదలైందని మంత్రులకు జగన్ గుర్తు చేశారు. ఏపీలో కూడా ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే మంత్రులు పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని, ఫిబ్రవరి మొదటి వారంలోపే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగాల్సింది. కానీ తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ భేటీలో ఫిబ్రవరిలోనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించడంతో నేతల్లో హడావుడి ఎక్కువైంది. ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ విడుదల కాగా, అసెంబ్లీ ఎన్నికలకు అదే నెల 18న నోటిఫికేషన్ వెలువరించారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా మే 23న కౌంటింగ్ జరిగింది. అయితే ఈసారి ఫిబ్రవరిలోనే షెడ్యూల్ విడుదల చేస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఇదే సమాచారం అందడంతో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు సీఎం జగన్. తెలంగాణ ఎన్నికలు కూడా 20 రోజుల ముందుగానే జరిగాయి. 2018 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగ్గా 5 ఏళ్ల తర్వాత నిర్వహించాల్సిన ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 30న జరిగాయి. దీంతో ఏపీలో కూడా నెల రోజులు ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నెల ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే విషయంపై కసరత్తు ముమ్మరమైంది. అధికార వైసీపీ ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఇటీవల 11 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా మార్చేసింది వైసీపీ. మొత్తానికి నెల రోజుల ముందే షెడ్యూల్ వస్తుందనే సమాచారంతో ఏపీలో ఆకస్మికంగా ఎన్నికల వాతావరణం రాజుకుంది.